జనసేన పార్టీ అధినేత ఆశయాల కోసం ఆయన ఆశయాలకు అనుగుణంగా 2014లో పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు పనిచేసిన శ్రమించిన ప్రొద్దుటూరు నాయకులకు కార్యకర్తలకు ఈ నెల 1వ తేదీన ఉదయం 10 గంటలకు హరిత హోటల్ నందు పదవుల దరఖాస్తు చేసుకునే అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కల్పించారని అభ్యర్థులు వారి బయోడేటా అలాగే పార్టీకి తాము చేసిన పనులు పార్టీ బలోపేతానికి తాము అవలంబించిన విధి విధానాలు ఫోటోలతో సహా తీసుకొని రావాలని పదవుల గుర్తింపులో ఎవరి ప్రమేయం ఉండదని అంతిమ నిర్ణేత జనసేన అధినేత పవన్ కళ్యాణే అని ప్రొద్దుటూరు జనసేన నాయకులు మాదాసు మురళి అలాగే అల్లం చంద్రశేఖర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ఈ రోజు ఈ యొక్క సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం అనుగుణంగా పార్టీ 2014 పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకు పదవుల కొరకు దరఖాస్తు స్వీకరణ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కడపలోని హరితా భవన్ ఏపీ టూరిజం నందు 3వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 12 వరకు స్వీకరిస్తారు. కాబట్టి అక్కడ సంబంధించిన పదవులు ఎవరికైనా కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ స్థాయి వరకైనా కానీ మీ యొక్క పదవుల కొరకు ఆ పూర్తి బయోడేటాను అక్కడ పార్టీకి అప్పచెప్పి అక్కడ పార్టీ అబ్జర్వర్స్ ఉంటారు. ప్లస్ అబ్జర్వర్స్ తో పాటు మేము ఆ యొక్క టీము జిల్లా పార్లమెంట్ సంబంధించిన టీం మేము ఉంటాము. అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారి యొక్క ప్రత్యేకంగా వచ్చేటువంటి ఆ పార్టీ ఆఫీస్ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో మీ యొక్క బయోడేటాను పూర్తిగా అందిస్తే వాటిని స్వీకరించి వాళ్ళు తగు పదవులు ఇస్తారు. ఇందులో ఎక్కడే కానీ ఎవరి ప్రమేయం ఉండదు. దయచేసి మీరు నమ్మకండి. మేము పదవులు మేము చెప్తేనే వచ్చిందా మేము చెప్తే అనేటువంటి ఏముండవు. ఇది కేవలం మేము కూడా మీ యొక్క డేటాను సేకరించి పార్టీకి పంపించే వాళ్ళమే తప్ప మా మాటలు కూడా ఎక్కడైతే వెళ్ళవు. కేవలం పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షించి ఆయననే ఆ పదవులు కేటాయిస్తారు. మధ్యస్థుల మాటలు మాత్రం నమ్మకండి. చాలా మంది ఎందుకంటే మేము చెప్తే పదవులు వస్తున్నాయని చెప్పని ఈ విధంగా చెప్తానని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా పిలిపించి కూడా మాకు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం తెలిపినారు. కాబట్టి ఎవరి మాటలు నమ్మాల్సిన పని లేదు. ఇది కేవలం మీ యొక్క డేటా మాత్రం మాకు అందిస్తే ఆ డేటా తీసుకుపోయి పార్టీ ఆఫీస్ చేరవేసే వాళ్ళకి తప్ప ఎక్కడ ఎటువంటి ప్రలోభాలకు పెట్టినా కూడా మీరు నమ్మకండి. కేవలం పదవులు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన పని స్థాయిని బట్టి చూసి ఆయననే కేటాయిస్తారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి, సమావేశంలో మీరు గతంలో ఏం పని చేశారు, 2014 నుంచి ఎక్కడ ఏమేమి కార్యక్రమం చేశారు వాటిని పూర్తిగా కూడా డేటా మీరు తీసుకొని రావాలా. ఒక ఫోటో కూడా తీసుకొని రావాలా. మీ యొక్క డేటాను పూర్తిగా అక్కడ అందిస్తే 1వ తేదీ సమయం ఉదయం 10 గంటలకు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. అలాగే పరిశీలకుడు మన మధుసూదన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉంటారు. మొత్తం జిల్లా కమిటీ టీం అంతా కూడా అక్కడే ఉంటుంది. ఖచ్చితంగా మన కుదురు మాత్రం టైం కేటాయించింది మాత్రం 1వ తేదీ ఉదయం 10 నుంచి 12 వరకు కేటాయించారు. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని మీ యొక్క డేటాను ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన.